హలో ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన 'రాజమౌళి' గారు అదే విధంగా 'ప్రభాస్' గారు ఏమైనా కలుసుకునే ఉద్దేశం ఉందా అంటే ఖచ్చితంగా కూడా కలుసుకునే ఉద్దేశం ఉంది అనే విధంగా అయితే నేనైతే చెప్తాననమాట. ఎందుకు అంటే ప్రెజెంట్ మనకి అందరికీ తెలిసిందే అల్యూమినియం ఫ్యాక్టరీలోనైతే ఈ మన 'రాజమౌళి' గారి మూవీకి సంబంధించి అదే విధంగా మన 'ఫౌజీ' మూవీకి సంబంధించిన షూట్స్ అయితే జరుగుతున్నాయి. అది గూడా పక్క పక్కనే జరుగుతున్నాయి అంటే మీరొకసారి ఆలోచించుకోండి. నిజంగా ఇది ఒక విధంగా సర్ప్రైజ్ అని చెప్పుకోవాలి. అంటే ఎస్ఎస్ఎంబి 29 నుంచి అయితే ఒక్క అప్డేట్ కూడా మన ముందుకైతే తీసుకురావడానికైతే ట్రై చేయటం లేదు మన మూవీ టీమ్ అయితే. నిజంగా చెప్పాలి అంటే ఇది ఒక బాధాకర విషయమనే చెప్పుకోవాలి. అదే విధంగా మన ఫౌజీ అయినా ఇది గొప్ప ఏం కాదు. అది కూడా అలా చేస్తుంది. అది కూడా ఒక్క అప్డేట్ కూడా మన ముందుకైతే రావటం లేదు. మన ప్రభాస్ అన్నకి ఇంజ్యూరీ అయిన తర్వాత ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యాడు కదా! అది రికవరీ అయిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫౌజీ షూటింగ్ లోనైతే పాల్గొంటున్నాడు. ఈ షూట్ అయితే ఇంచుమించు 15 రోజుల పాటు అయితే ఉంటదంట. ఇది ఫిబ్రవరి సెకండ్ వీక్ లోనైతే ఈ షూట్ లోనైతే పాల్గొనడం అయితే జరిగింది మన ప్రభాస్ అన్న. ఎలాగలేదన్నా సరే మార్చి 2 వరకు కూడా ఇందులోనే ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఎస్ఎస్ఎంబి 29 షూట్ అయితే జరుగుతుంది కదా! అదే విధంగా ఫౌజీ షూట్ కూడా ఇక్కడైతే జరుగుతుంది. వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవచ్చు. అదే విధంగా పక్కనే కదా! లంచ్ టైమ్‌లోని, నార్మల్ టైమ్‌లోని కూడా సీన్స్ లేని టైమ్‌లో కూడా మామూలుగా ఎళ్లి కలుసుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ మూవీకి సంబంధించిన మొన్నటికి మొన్నే చెప్పాను కదా! మన ప్రియాంక చోప్రా గారు కూడా మొన్నటి మొన్నే హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. అది కూడా సెకండ్ షెడ్యూల్‌లో సంబంధించి ఆమెకి సంబంధించిన సీన్స్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికైతే మూవీ టీమ్ అనుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఆ అప్డేట్‌ని కూడా ఇవ్వకుండా చాలా క్లుప్తంగా దాసేస్తున్నారు. అంటే నిజంగా చెప్పాలి అంటే ఈ మూవీ టీమ్ మీద చాలా మందైతే గట్టిగా విమర్శిస్తున్నారనమాట మూవీ టీమ్‌ని. అసలు ఎందుకు ఇంత క్లుప్తంగా చేయవలసిన పని? అంటే నార్మల్ ఒక అప్డేట్ ఇస్తే ఫ్యాన్స్ చిన్నదైనా సరే ఖుషి అవుతారు కదా! అనే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. దీని మీదైతే చాలా మంది ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. మన మహేష్ అన్న ఫ్యాన్స్ అయ్యుండొచ్చు. ఆ మూవీని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా చాలా బాధగా ఫీల్ అవుతున్నారనమాట. సో, దీని మీదైతే త్వరలోనే మనకి ఏదో ఒకటి ఇస్తారనైతే నేనైతే అనుకుంటున్నాను. చూసారు కదా! మరి 2 ప్రదేశాలు గూడా అదే 'ఫౌజీ' షూటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫౌజీ షూటింగు ఒక పీరియాడిక్ డ్రామా కిందైతే మన ముందుకైతే రాబోతుందనమాట. దానికి తోడు మన 'ప్రభాస్' అన్న ఇందులోని ఒక ఆర్మీ అధికారిగా అయితే మనకైతే కనిపించబోతున్నాడు. దానికి సంబంధించి ఈ మూవీకైతే 'ఫౌజీ' అనే టైటిల్ గూడా పెట్టినట్లయితే మనకైతే తెలుస్తుంది. ఇదైతే అధికార ప్రకటన అయిందా? లేదా? అన్నదైతే ఈ టైటిల్ ఉంచుతారా? లేదా? అన్నదైతే డౌట్ కింద మారింది. తొందరలోనే ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ గూడా మన ముందుకైతే వస్తాయి. చూసారు కదా! మరి 2 మూవీస్ ఒకే లొకేషన్‌లో జరుగుతున్నాయి అంటే ఒక విధంగా సర్ప్రైజ్ అనే చెప్పుకోవాలి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.